దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సహోదరులారా, ప్రభువునందు మీరు ఆనందించండి అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనములో వాక్యం చూసినట్లయితే, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుదురు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, ఎలాంటి పరిస్థితులు మీరు అనుభవిస్తూ ఉన్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు దుఃఖపడకండి, యెహోవా యందు మీరు ఆనందించుట వలన మీరు బలం పొందుకుంటారు, మీకు ధైర్యం వస్తుంది. దేవుని బిడ్డలారా, ఎటువంటి కార్యమునైనా, ఎటువంటి పరిస్థితినైనా మీరు జయించగలుగుతారు. అందుకని వాక్యం సెలవిస్తాం, యెహోవా యందు మీరు ఆనందించడం వలన మీరు బలం పొందుదురట. 33వ కీర్తన 1వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది, నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. అవును, నేను యథార్థంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను, అయినప్పటికీ నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి అని చెప్పి నువ్వు వేదన పడుతున్నావేమో. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, అన్ని విధాలుగా నేను దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నాను, అయినను నా బ్రతుకులో ఎందుకు ఈ దుఃఖము అని నువ్వు ఎంతగానో కృంగిపోతున్నావు కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సరే, నీ పరిస్థితులను మార్చేది నీ దేవుడే, నీ స్థితిగతులను మార్చేది నీ దేవుడే. గనక వచ్చినటువంటి ఆ పరిస్థితిని బట్టి నువ్వు దేవుడికి దగ్గరై, దేవుడి దగ్గర నువ్వు మాట్లాడుతూ ఉన్నట్లయితే నీకు దేవుడు బలమునిస్తాడు, శక్తినిస్తాడు, ధైర్యమునిస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ, ఎల్లప్పుడు నువ్వు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పేసి అంటాడు. ఎల్లప్పుడు ఎలాంటి స్థితి ఉన్నా సరే నువ్వు ప్రభువునందు ఆనందించు. మరలా చెప్పుతున్నాను, నువ్వు ప్రభువునందు ఆనందించు. ఎందుకు ఆనందించాలంటున్నాడంటే, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనములో, అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనాలతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్న వాడై రాజ సమూహము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షూషాను పట్టణము ఆనందించి సంతోషముందెను. ఎంత అద్భుతం అండి! మొర్దెకైకి వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి మొర్దెకై తన వారందరూ కూడా దుఃఖపడుతూ, ఏడుస్తూ, ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుడిచ్చినటువంటి ఆనందం అది. వారి పరిస్థితిలో వారి దేవుడికి మొరపెడుతున్నప్పుడు వారికి దేవుడు ధైర్యం ఇచ్చాడు, బలమునిచ్చాడు, విజయమునిచ్చాడు, ఆనందమునిచ్చాడు. అట్టి ఆనందమును బట్టి షూషాను పట్టణం అంతే కూడా ఆనందించి సంతోషం పొంది ఉండదట దేవుడి బిడ్డలారా. అందుకనే నువ్వు ఈ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు దేవుడికి మొరపెట్టు, ఖచ్చితంగా నీకు దేవుడు ఆనందం ఇస్తాడు. మరలా చెప్పుదును ఆనందించుడి అని వాక్యం సెలవిస్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 16వ వచనము, మీకున్నది మేలైనది దూషణ పాలు కానీయకుడి, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అవును దేవుని బిడ్డలారా, నీతి సమాధానము కలిగినటువంటి వారిగా మీరు ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా దేవుడు మీకు విజయమునిస్తాడు, ఆనందమునిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప స్థితిని దేవుడు ఆ యొక్క మొర్దెకైకి ఇచ్చాడు. అట్టి ఆనందము దేవుడు నీకు ఇవ్వడా? నీ స్థితిని బట్టి, నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి నీకిచ్చే ఆనందము దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి సహోదరులారా, మీరు దుఃఖపడకుడి, మీ పరిస్థితిని బట్టి దేవుని స్తుతించండి, దేవుని మొరపెట్టండి, దేవుని దగ్గర వేడుకొనండి. ఖచ్చితంగా మీ దుఃఖమును దేవుడు ఆనందముగా మారుస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, 1వ కీర్తన 3వ వచనము, అతడు నీతి కాలం వల్ల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఎంత అద్భుతమైనటువంటి ఆనందం అండి! నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కావచ్చు, నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క పనులు కావచ్చు, నువ్వు మొరపెట్టిన విధానము కావచ్చు, నువ్వు ప్రారంభించిన ప్రార్థన దినము కావచ్చు, ప్రతి దాన్ని కూడా దేవుడు సఫలపరుస్తున్నాడు. అటువంటి గొప్ప ఆనందమును దేవుడు మీకు, మీ కుటుంబానికి నిండారుగా అనుగ్రహించును గాక. ఆమేన్.